16 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహ సంచారము మూలకంగా మీనరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 16 నుండి 28 మధ్య కాలంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. 5 గ్రహాలు కుంభరాశిలోకి వస్తున్నాయి, కుంభరాశిలో సంచరిస్తున్నాయి. తద్వారా ఈ మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మీనరాశికి కుంభరాశి 12వ రాశి అవుతుంది. అంటే వ్యయ స్థానంలో ఈ గ్రహాలన్నీ కూడాను సంచరిస్తున్నాయి కనుక ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఆఫీసులో కానివ్వండి, వ్యాపారం ప్లేస్లోనే కానివ్వండి, మీరు వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉండడం మూలకంగా కొన్ని విషయాలను మీరు మర్చిపోవడము, నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది సంభవిస్తుంది. తద్వారా ఆరోగ్యంపై కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఇకపోతే గృహ విషయం లోపల భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. రాహువు ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ఈ 5 గ్రహాల లోపల రాహువు కూడా ఉన్నాడు కాబట్టి ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటిదంటే ఖర్చులు పెరిగిపోవడము, అకస్మాత్తుగా కొన్ని మార్పులు జరగడము, వీటి మూలకంగా మీరు భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా మీరు తప్పకుండా నియమాలను పాటించండి. జన్మస్థానంలో శని ఉన్నాడు. బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, ఉద్యోగం లోపల ఎడిషనల్ వర్క్ మీకు అప్పజెప్పడం మూలకంగా బాధ్యతలు, ఇలాంటివన్నీ కూడాను బాధ్యతలు పెరగడం మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే 4వ స్థానంలో గురువు, అర్ధాష్టమ స్థానంలో గురువు గోచార రీత్యా ప్రతికూలం, కానీ రాస్యాధిపతి అయినాడు. రాస్యాధిపతి 4వ స్థానంలో ఉండడము కొంతవరకు కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనకు మంచి పనులు చేస్తారు. ఏంటంటే ఆస్తుల పంపకాల విషయంలో కానివ్వండి, తర్వాత చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనుల విషయంలో ఈ గురు ప్రభావం మూలకంగా కొంత కదలిక ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి మట్టుకు ఉంటుంది. ఇక ఒంటరిగా మీరు ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ కాలం లోపల. దాన్ని మీరు నియంత్రించుకోండి. నలుగురి లోపల ఉండడానికి ప్రయత్నాలు చేయండి. నలుగురితో మీరు మూవ్ అవుతున్నట్టయితే మీ లోపల వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఒంటరిగా ఉండే బదులు, ఒంటరిగా ఆలోచించే బదులు నలుగురితో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. దీన్ని గమనించండి. ఈ విశ్లేషణను మీరు అమలు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందుతారు. శుభం.